అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో చేసిన ఫుడ్ కదా, ఏదైనా హెల్తీ ఫుడ్. ముందు స్టవ్ వెలిగించి దాగబెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఈ నాన్ వెజ్ కూర కదా, కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుందిలేండి. ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది. దీనిలో ఇప్పుడు కాస్త కరివేపాకండి, పులుసు కూర కదా, కరివేపాకు వేస్తే రుచిగా ఉంటుంది. కాస్త పసుపు, పావు టీ స్పూన్ పసుపు వేసి తాలింపు వేగనియాలండి. ఇప్పుడు తగినన్ని ఉల్లిపాయ ముక్కలండి, మనం చేసుకునే దాన్ని బట్టి వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ. ఈ కూర చాలా బాగుంటుందండి. పులుసు ఈ పచ్చి రొయ్యలతో కూర ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగ్. పక్షులు అరుపులు బాగా వినిపిస్తున్నాయి, కాకులు గోల కూడా. ఇలా దీనిలోకి ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలండి. శుభ్రంగా చేసుకున్నవి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి మొత్తం. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని, చిన్న రొయ్యలైనా కూడా టేస్ట్ బాగుంటాయండి. శాఖ రొయ్యలు అంటారు వీటిని, చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపి మూత పెట్టాలండి. దీనిలో ఉప్పు పసుపు ముందే వేసాం కదా, మూత పెట్టి ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలోనే వేసాం కాబట్టి ఇంకా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. ఆ నీరు ఇంకిపోయిన తర్వాత కారం వేసి ఒక 5 మినిట్స్ కొంచెం కలిపి మగ్గనియాలండి. కారం అంతా కూడా పడుతుంది. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలండి. 4 గుడ్లు తీసుకున్నాను, ఒకటి కొంచెం ఎక్కువగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం కలిపి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలోకి మగ్గిపోతే చూడాలండి. ఉల్లిపాయ మెత్తగా అయిన తర్వాత దీనిలో చింతపండు పులుసు వేయాలండి. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పులుసులో ఉడికిన ఎగ్స్ ఇవి కూడా రొయ్యలు చాలా టేస్ట్ ఉంటాయండి, పుల్ల పుల్లగా. ఒకసారి ఇలా మొత్తం కలిపి మూత పెట్టుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను, నాకు తెలిసిన వంటలు పరిచయం చేస్తాను. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కామెంట్స్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఈ వంటలు వెజ్ నాన్ వెజ్ కూడా చేయటం నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఇంకా వేరే ముగ్గులు ఆర్టికల్స్ తయారు చేయడం కూడా వచ్చు, కానీ వాటికన్నా కూడా ఇంట్రెస్ట్తో ఈ వీడియోలు చేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, టైం కూడా పెరగాలి కదా. అయిపోయిందండి పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.